సహోదరులకు అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు 5వ అధ్యాయాన్ని చదవాలి. 5వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. దానికి ముందు ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృపా కనికరం గల మా తండ్రి, ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి ఇలా మీ వాక్యం నేర్చుకునే అవకాశం దయచేసినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేమేమై ఉన్నామో అది కేవలం మీ కృపను బట్టి అయి ఉన్నామని గ్రహించి కృతజ్ఞత కలిగి జీవించడం మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాము. ఈ భయంకరమైన కాలంలో, ఈ భయంకరమైన దినాల్లో మీ ప్రత్యేకమైన కృప కాపుదలతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాము. మరి ఎక్కువగా మీ వాక్యం చదువుకునేటట్లును, నేర్చుకునేటట్లును, అనుసరించేటట్లును, మరొకరితో పంచుకోగలిగేటట్లును మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాము. అద్భుతమైన మీ గ్రంథాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ మేము చదివి పాటించగలగడానికి సహాయం చేయండి. ఈ గొప్ప ఏర్పాటును మీరు చేసినందుకు మరొకసారి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈరోజు మేము చదువుతున్న ఈ వాక్యాన్ని ఉన్నట్టుగా క్షేమాభివృద్ధికరంగా వ్యక్తిత్వ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు వినియోగపడేటట్లుగా మమ్మల్ని బలపరచమని ఈ కొద్ది విన్నపములను క్రీస్తు ప్రభువు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుల కార్యం చదువుతున్నాం. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం. అధ్యాయానికి ఒక మాట 2 మాటలతో గుర్తుంచుకుందాం. 1వ అధ్యాయంలో యేసుప్రభు ఆరోహణం, ఇస్కరియోతు యూదా స్థానంలో 12వ అపోస్తలుని ఎన్నుకొనటం. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దిగటం, సంఘ స్థాపన. 3వ అధ్యాయంలో పుట్టుకుంటువాడు స్వస్థపరచబడటం, పేతురు ప్రసంగం. 4వ అధ్యాయంలో పేతురు యోహానులు బంధించబడి విడుదల పొందటం, బర్నబా తన ఆస్తి అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టడం. ఇంతవరకు ఆలోచించాం. 5వ అధ్యాయంలో కూడా ఓ 2 విషయాలు గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 5వ అధ్యాయంలో 4 అంశాలు ఉన్నాయి. 1, అననీయ సప్పేరాల మరణం. 1 అననీయ సప్పేరాల మరణం. 2 అపోస్తలుల ద్వారా జరిగిన అద్భుత కార్యాలు. 3 అపోస్తలులు లేదా పేతురు యోహానులు రెండవసారి చెరసాల్లో వేయబడి లేదా రెండవసారి బంధించబడి విడుదల పొందటం. 4 గమలీయేలు ఇచ్చిన అద్భుతమైన సలహా. ఈ 4 విషయాలు ఈ 5 అధ్యాయాలు ఉన్నాయి. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం చదువుదాం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు. అననీయ సప్పీరాల మరణం. అననీయ సప్పీరాల మరణము. ఇంచుమించు ప్రతి ఒక్కరికి ఈ పేర తెలుస్తుంది. ఇది చిన్న స్టోరీ కాబట్టి అందరికీ తెలుస్తుంది. ఆ స్టోరీ ఈరోజు మనం కూడా చదువుదాం. సంఘం స్థాపించబడింది.
సంఘం సంఖ్యలో విస్తరిస్తుంది. మొదట 12 మంది సభ్యులు, ఆ తర్వాత 3000 మంది చేర్చబడ్డారు. ఆ తర్వాత ఎంతమంది చేర్చబడ్డారో తెలియదు, కానీ పురుషుల సంఖ్య 5000 అయింది, స్త్రీల సంఖ్య లెక్క పెట్టలేదు. ఇలాగా అనుదినము రక్షణ పొందుతున్న వారిని ప్రభువు సంఘంలో చేరుస్తూ ఉన్నారు. ఇలాగ సంఘం అభివృద్ధి చెందుతుంది. సహోదరులకి మంచి మనసు ఏర్పడింది. సహోదరులు సమిష్టిగా ఉంచుకునటం ప్రారంభించారు. మరికొంతమంది సహోదరులు వారి ఆస్తుల్ని, స్థిరాస్తుల్ని, చరాస్తుల్ని అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెడితే అపోస్తులు ఆ ద్రవ్యాన్ని అవసరంలో ఉన్న వారికి పంచిపెడుతున్నారు. బాగుంది, చాలా క్షేమాభివృద్ధి. ప్రతిదినము దేవాలయంలో కూడుకుంటున్నారు, ప్రతిదినము ఇంటింటా కూడుకుంటున్నారు, ఆనందంగా ఉన్నారు. అప్పుడు కొంతమంది భక్తులు తమ ఆస్తులను అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెడితే ఒక కుటుంబం కూడా ఆ పని చేద్దామని ప్రేరణ పొందారు. అననీయ సప్ఫీరా అనేవారు తమ ఆస్తి అమ్మేసి ఆ ద్రవ్యాన్ని అపోస్తుల దగ్గర పాదాల దగ్గర పెట్టాలని నిర్ణయించుకున్నారు. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్ఫీరాతో ఏకమై పొలం అమ్మాను. ఏకమై ఇద్దరు కలిసి బీదలకు సహాయం చేయాలని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదం దగ్గర పెట్టాను. కొంత దాచుకున్నారు, కొంత అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఇప్పుడు 1,00,000 రూపాయలకి అమ్మేశారు అనుకోండి, 50,000 ఏమో వాళ్ళ దగ్గర దాచుకున్నారు, 50,000 తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. తప్పేమీ లేదు, వాళ్ళ ద్రవ్యం వాళ్ళ ఇష్టం చేయొచ్చు. అప్పుడు పేతురు అననీయతో మాట్లాడుతూ, అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించాను అంటే, ఆ ద్రవ్యాన్ని కొంత దాచుకుని కొంత ఇవ్వటం తప్పులేదు, కానీ ఇంతకే అమ్మాం అని చెప్పి అబద్ధం ఆడటం మాత్రం తప్పు. అన్నయ్య సప్ఫీరాలు చేసిన పని అది. అందుకు పేతురు అంటున్నాడు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించాను. అప్పుడు ఎంత సరళంగా చెప్తున్నాడంటే, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మ 1,00,000 రూపాయలు నీ దగ్గర ఉంది, ఆ డబ్బులు నీవి. అమ్మిన పిమ్మట ఆ డబ్బులు నీ వశమే ఉండలేదా, ఆ డబ్బులు నీవే కదా. అమ్మగా వచ్చిన డబ్బులు నీవే, ఇంట్లో పెట్టుకున్న డబ్బులు నీవే. కానీ కొంత దాచుకొని కొంత ఇచ్చి ఇంతకే అమ్మమనే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంగతి ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు కొంత దాచుకుని ఇంతకే అమ్మాం అని చెప్పడం నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతీవి, నువ్వు దేవుడితో అబద్ధమాడావు అని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడవగా వినిన వారందరికీ మిగులు భయం కలిగాను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టలతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. మీరు ఈ పేర మనకు అర్థం అవడం కొరకు కొన్ని మాటలు గుర్తుంచుకోండి. అననీయ సప్ఫీరాలు గుర్తుపెట్టుకోండి, ఏకమై అనే మాట గుర్తుపెట్టుకోండి, కొంత దాచుకొని అని గుర్తుపెట్టండి, కొంత తెచ్చి అని గుర్తుపెట్టండి. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు గుర్తుపెట్టండి. సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించాను? 4వ వచనంలో చివరిలో దేవునితోనే అబద్ధమాడితివి. 5వ వచనం చివరి వచనంలో భయము కలిగాను. ఆ మాటలు గుర్తుపెట్టుకోండి.
ఓకే. అన్నయ్య చెప్పేరాళ్ళకి అసలు ఈ ప్రేరణ ఎలాగొచ్చింది? ఈ ప్రేరణ ఎలాగొచ్చిందంటే 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 44వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినంతయు సమిష్టిగా ఉంచుకునిరి. 45వ వచనంలో ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి 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 అవసర అక్కర్ల కొలది పంచిపెట్టిరి. 4వ అధ్యాయంలో 32వ వచనంలో 4:32 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తను కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండెను. 34వ వచనం భూములైనను ఇండ్లైనను కలిగిన వారు వాటిని అమ్మిన వేళ తెచ్చి అపోస్తలుల పాదముల ఎదుట పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర్ల కొలది పంచిపెట్టిరి. 36వ వచనంలో కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిని. అతడు భూమి గలవాడు ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అలా ప్రేరణ కలిగిందండి. అనేక మంది చేసింది చూచి ప్రేరణ కలిగింది. ప్రేరణ కలిగి ఇద్దరు కలిసి వారికి ఉన్న పొలం అమ్మేశారు. ప్రేరణ కలిగింది, వెరీ గుడ్. పొలం అమ్మేశారు, వెరీ గుడ్. అమౌంట్ వచ్చిన తర్వాత ఓ సెకండ్ థాట్ వచ్చింది. 2వ ఆలోచన వాళ్ళ మనసుల్లో వచ్చింది. ఆ 2వ ఆలోచన ఏమిటంటే అంతా ఇచ్చేస్తే ఎలాగా, మనం కొంత దాచుకుందాం, మన అవసరాలు కొంత దాచుకుందాం. రేపు పొద్దున్నే దాన్ని సిక్ అయితే ఒకవేళ పిల్లలు ఉన్నారు లేదు మనకు తెలియదు, ఒకవేళ మన పిల్లల సంగతి ఏంటి, పిల్లల భవిష్యత్తు ఏంటి, ఇలాంటి ఆలోచన ఏదో సెకండ్ థాట్ వచ్చింది. నేను అంటే స్త్రీలని తక్కువ చేయటం కాదు, ఎవరికి వస్తుందండి ఇలాంటి ఆలోచన? సామాన్యంగా ఎవరికి వస్తుందండి? ఎక్కువగా స్త్రీలకే వస్తుందండి. మరి ఎవరికి వచ్చిందో తెలియదు. ఒకవేళ సప్పెరిగా వచ్చిందేమో. ఆమె ఎంత శక్తిమంతురాలంటే పురుషుణ్ణి ఒప్పించగలదు. వాళ్ళకి ఏం తెలుసు, ఇంతే అమ్మని చెబుదాం, 50,000 దాచేసుకుందాం, 50,000కి అమ్ముదామని చెబుదాం, తప్పేముంది? మన డబ్బులే కదా, పెద్ద మనం ఇష్టపడి ఇస్తున్నాం, మన డబ్బులే కదా. అలాగా ఆ సెకండ్ థాట్ భయంకరమైందండి. కన్విన్స్ అయిపోయారండి. కన్విన్స్ అయిపోయి ఇద్దరు ఒప్పందం చేసుకున్నారండి. ఒకవేళ నువ్వు తొందరపడి చెప్తావేమో, నువ్వు అసలు తెలివి తక్కువడి, తొందరపడి చెప్తావేమో, చెప్పొద్దు, ఖచ్చితంగా మాట మీద ఉందాం. అలాగే అప్పుడు ఆ అమౌంట్ తీసుకెళ్ళాడు అనమాట అండి. ఆ అమౌంట్ తీసుకెళ్తే పేతురు ఆయనతో మాట్లాడినప్పుడు మారు మనసు పొందే అవకాశం ఇవ్వలేదండి ఆయనకి. గమనించారండి? మారు మనసు పొందే అవకాశం ఇవ్వలేదండి. మరి ఏమన్నాడండి? అననయ్యా, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించాను? డైరెక్ట్గా చెప్పాడండి. నువ్వు దాచుకుని కొంత తీసుకొచ్చావు అంటే ఇక్కడ ఎలా జరుగుంటుంది? ఏదో ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. ఆలోచన ఎవరిది? సాతానుది. సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించాను అంటే సాతాను ఎలా ప్రేరేపిస్తాడు? సాతాను ఎలా ప్రేరేపిస్తాడు? ఒకవేళ ఆ వ్యక్తి కొంచెం వీక్ మెంటాలిటీ గలవాడైతే, బలహీనమైన మనస్తత్వం కలిగిన వాడైతే అలాంటి వాడి మీద ఒక చిన్న రాయి వేస్తాడండి. పడితే ఆ రాయి పడిపోతాడు, పడకపోతే ఓ రాయి వేస్ట్ అవుద్ది. ఏం పెద్ద ఏముంది? ఇప్పుడు యేసుప్రభునే అతను వదిలిపెట్టలేదు. యేసుప్రభు మీద ఓ రాయి వేశాడు, ఆయన లొంగలేదు.
చిచి నేను ఫెయిల్ అయినా వెళ్ళిపోవాలి, సిగ్గులేనాడు వెళ్ళడు, ఇంకో రాయి వేశాడు, అది కూడా సక్సెస్ అవ్వలేదు, వెళ్ళిపోవాలి వెనక్కి, వెళ్ళడు. అతను పట్టుదల గలవాడు, సాధించాలని ప్రయత్నం చేసేవాడు. మూడో రాయి వేశాడు, మూడో రాయి కూడా యేసుప్రభు పడలేదు. యేసుప్రభు యొక్క జీవితం అంతా యేసుప్రభుని శోధిస్తూనే వచ్చాడు. యేసుప్రభు జీవితం అంతా శోధిస్తూ వచ్చాడు. కనీసం యేసుప్రభు పన్నెత్తు మాట, కోపంతో కూడిన మాట కానీ, పగతో కూడిన మాట కానీ, ద్వేషంతో కూడిన మాట కానీ, పన్నెత్తు మాట ఆడలేదండి. ఒకవేళ పన్నెత్తు మాట అంటే ఆయన ఫెయిల్ అయిపోతాడు అనమాట. అందుకే బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు యేసుప్రభు మౌనముగా ఉండెను అన్నాడు. కాబట్టి సాతాను యేసుప్రభుని అన్ని విషయాల్లో శోధించాడు. యేసుప్రభు పడిపోలేదు, అన్నయ్య పడిపోయాడు. అన్నయ్య సప్పేరాలు పడిపోయారు. సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? అసలు ఎందుకు సాతానికి నువ్వు అవకాశం ఇచ్చావు? ఎందుకు ఈవిల్ థింకింగ్కి అవకాశం ఇచ్చావు? ఎందుకు చెడుతనానికి అవకాశం ఇచ్చావు? దురాశపరుణ్ణి సాతాను నెమ్మదిగా శోధిస్తాడండి. ఏ విషయంలో అతనికి దురాశ ఉందో ఆ విషయంలో అతనికి అవకాశం కలిగజేస్తాడండి. కాబట్టి దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. నేనేమైనా సాతానికి అవకాశం ఇస్తున్నానా? నేను సాతానికి అవకాశం ఇస్తున్నానా? నేనేమైనా సాతానికి అవకాశం ఇస్తున్నానా అని ఆలోచించాలండి. సాతానుకు అవకాశం ఇవ్వకుండా ఉండడానికి నేనేం చేయాలి? శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకువగొండి ప్రార్థన చేయుడి. యేసుప్రభు చెప్పారండి, మెలకువగొండి ప్రార్థన చేయుడి. యేసుప్రభు ఉదయం లేచి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారంట, రాత్రంతా ప్రార్థన చేసుకున్నారట, తెల్లవారుజామున వెళ్ళి ప్రార్థన చేసుకున్నారట. ఎందుకు చేసుకున్నారండి? ఆయన శోధనలో పడకున్నట్లు. శోధకుడు ఆపుతాడా? ఆపడు. ఆ శోధనలో పడిపోకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అందుకు యేసుప్రభు ఆయన జీవితంలో ఎక్కువ భాగం ప్రార్థనలో గడిపాడండి. ఆయన చేస్తే సువార్త చేయటం, లేకపోతే ప్రార్థన చేయటం, చేస్తే సువార్త చేయటం, లేకపోతే ప్రార్థన చేయటం. ఖాళీగా గోర్లు గిల్లుకుంటుంటే సాతాను ఏదో పెంట పెడతాడండి. ఈరోజు మనం అనేక మంది ఖాళీగా ఉండి గోళ్ళు గిల్లుకుంటం వల్ల అనేకమైన ఉపద్రవాలు మన జీవితంలో ఏర్పడుతున్నాయి. అనేకమైన శోధనలో మనం పడిపోతున్నాం. మార్పు లేని జీవితాన్ని జీవించే పరిస్థితి మనకు ఏర్పడింది. కారణం ఖాళీగా ఉండటం. మనం చేస్తే పని చేయాలి, లేకపోతే ప్రార్థన చేయాలి. చేస్తే పని చేయాలి, లేకపోతే ప్రార్థన చేయాలి. ఖాళీగా ఉండకూడదండి, ఖాళీగా ఉండకూడదండి. అప్పుడు చిన్న సలహా ఇస్తున్నాడండి. ఆ డబ్బులు అమ్మారు, ఆ అమౌంట్ మీ ఇంట్లోకి వచ్చింది, ఆ అమౌంట్ మీదే. మీరు దేవుడికి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, బీదల కొరకని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఆ డబ్బులు మీవే, మీ డబ్బులు మీ ఇష్టం. అప్పుడు పేదల దగ్గరకు వచ్చి, అయ్యా మేము ₹1,00,000 అమ్మామండి, 50,000 మేము ఇంట్లో దాచుకున్నామండి, 50,000 ఇస్తున్నామండి అని చెప్పేసి ఎంత హాయిగా ఉంటుంది, ఎంత ప్లెయిన్గా ఉంటుంది. ఇంత విపత్తు వచ్చి ఉంటుందా? రాదండి. కానీ అక్కడ కన్నింగ్నెస్ ఏంటంటే, కొంత దాచేసుకుందాం, కొంత ఇచ్చి ఇంతకే అమ్మామని చెబుదాం అని మొఖం వాళ్ళకేం తెలుస్తుంది? దేవుడికి ఏం తెలుస్తుంది? యేసుప్రభుకి ఏం తెలుస్తుంది? పరిశుద్ధాత్మకి ఏం తెలుస్తుంది? పేదరికి ఏం తెలుస్తుంది? అపోస్తులకి ఏం తెలుస్తుంది? నా మనసాక్షికి ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు అనుకున్నారండి. నీ మనసాక్షి తెలీదా? దేవుడు తెలీదా? యేసుప్రభుకు తెలీదా? పరిశుద్ధాత్ముడు తెలీదా? ఈరోజు ఎదరి వ్యక్తి తెలియకపోవచ్చు, అపోస్తులకు తెలియదా? తెలుసండి. ఎలా తెలుసండి? అపోస్తులకి 9 కృపావరాలు ఇవ్వబడ్డాయి. యేసుప్రభు సర్వజ్ఞుడు.
అపోస్తులకి 9 కృపావరాలు ఇవ్వబడ్డాయి. ఆది క్రైస్తవులకి 1 కానీ 2 కానీ కృపావరాలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఏ కృపావరాన్ని బట్టి వాళ్ళు దాచుకున్నారనే సంగతి నీకు తెలిసిపోయింది. ఆత్మల వివేచన 1 కొరింథీ 12 అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకు అక్కడ 7 కృపావరాలు ఉంటాయి, 9 కృపావరాలు ఉంటాయి. ఆ 9 కృపావరాల్లో ఒక కృపావరం ఏంటంటే ఆత్మల వివేచన. ఆత్మల వివేచన అలా తెలిసిపోయింది దానికి. ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు అని చెప్పిన తర్వాత మాట అన్నాడు, నువ్వు మనుషులతో కాదు దేవుడితోనే అబద్ధం ఆడావు. అంటే ఈరోజు ఒక మనిషి అబద్ధం ఆడితే ఎవరి ఎదుట ఎవరితో అబద్ధం ఆడుతున్నాడు? దేవునితో. తను అనుకుంటున్నాడు తెలివి తక్కువ భార్యతోనే అబద్ధం ఆడుతున్నాడు అనుకుంటున్నాడు. నీ భార్యతో అబద్ధం ఆడితే ఎవరితో అబద్ధం ఆడుతున్నావు? దేవుడితో. అమాయకులైన పిల్లలతో అబద్ధం ఆడుతూ ఎవరితో అబద్ధం ఆడుతున్నావు? దేవుడితో. నువ్వు నమ్మిన తల్లితో అబద్ధం ఆడుతున్నప్పుడు ఎవరితో అబద్ధం ఆడుతున్నావు? దేవుడితో. నీ ఎదుట నేను అబద్ధం ఆడాను, దేవుని ఎదుట అబద్ధం ఆడుతున్నావు. మనం చేసే ఏ పాపమైనా సరే దేవుడికి విరుద్ధంగా పాపం చేస్తున్నాం. దేవుని హృదయానుసారైన దావీదు పాపం చేసినప్పుడు నీకు విరోధంగా నేను పాపం చేశాను అని ఒప్పుకున్నాడండి. అది దావీదుకి అర్థమైంది. ప్రతి మనిషికి అది అర్థం అవ్వాలండి. నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివి. అలా చెప్పేటప్పటికి అననయ్య అక్కడ పడి చనిపోయాడు. పడుచువాళ్ళు వచ్చి బట్ట చుట్టేసి మోసుకుపోయి పాతిపెట్టేశారు. కానీ సంఘం అంతటికి, మిగిలిన వారందరికీ, వినిన వారందరికీ మిగిలిన భయము కలిగాను. ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత ఓ 3 గంటల తర్వాత సప్యర ఇంటికి వచ్చింది. ఈ సప్యర కూడా ఎక్కడికి వచ్చింది. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఏమీ ఎరుగక లోపలికి వచ్చాను. జరిగినది ఏమీ ఎరుగక అంటే అమ్మేసిన సంగతి తెలియకపోవడం కాదు, అమ్మేసిన సంగతి తెలుసు. తన భర్త చనిపోయిన సంగతి తెలియకుండా లోనకు వచ్చింది. ఏమీ ఎరగక లోనకు వచ్చాను అంటే ఆ సప్యర వచ్చినప్పుడు ఎలా వచ్చి ఉంటుందండి? మేము పొలం అమ్మేసి డబ్బులు ఇచ్చాం అనే గౌరవం మాకు దక్కుద్ది. నన్ను అక్కడ చాలామంది రెస్పెక్ట్ ఇస్తారు, అపోస్తులు నన్ను గౌరవిస్తారు, మా ఆయనే మా సీట్లోకి వచ్చి పెట్టుంటారు, నాకు అలాంటి గౌరవం దొరుకుద్ది అని ఏదో పాజిటివ్గా ఆలోచించుకుంటూ ఆనందంగా వచ్చి ఉంటుందండి. కానీ ఇక్కడ జరిగిన సంగతి తెలియవండి. ఇక్కడ జరిగిన భయంకరమైన సంగతి తెలియదండి ఆమెకి జరగబోయే భయంకరమైన సంగతి ఆమెకు తెలియదండి. కానీ చాలా హ్యాపీగా వచ్చిందండి. కానీ పరిశుద్ధాత్ముడు ఆమెకు ఒక అవకాశం ఇచ్చాడండి. పేతురు ఆమెకు ఒక అవకాశం ఇచ్చాడండి. ఏమిటో అవకాశం అంటే, అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితురా నాతో చెప్పుము అని ఆమెను అడిగాను. అమ్మా సప్యరా, మీ భూమిని ఈ 50,000కి అమ్మారా? ఇంతకే అమ్మారా? ఈ 50,000కి అమ్మారా అన్నాడు. అవకాశం వచ్చిందండి. అయ్యా 1,00,000 రూపాయలకి అమ్మాం, 50 రూపాయలు 50,000 దాచుకున్నాం, 50,000 తీసుకొచ్చాం అని చెప్పేసి అంటే ఎంత బాగుంటుందండి. కానీ ఆమె అబద్ధం ఆడాలని నిర్ణయించుకుందండి. సత్యం చెప్పాలని నిర్ణయించుకోలేదు, అబద్ధం ఆడాలని నిర్ణయించుకుంది. నిర్ణయించుకున్న ప్రకారంగా ఇంతకే అమ్మాం, ఇంతకే అమ్మితురా. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. ఎందుకు చెప్పింది ఇంతకే అని? అంత కాదు కదా, ఇంతకే అమ్మామని చెప్పింది. ఎందుకు చెప్పింది ఇంతకే అని? భార్య భర్త ఏకీభవించి వాళ్ళిద్దరూ అబద్ధం ఆట నిర్ణయించుకున్నారండి. నువ్వు తొందరపడి సత్యం చెప్పేతావేమో, సత్యం చెప్పొద్దు, జాగ్రత్త, నువ్వు స్థిరంగా అబద్ధమాడు,
ఖచ్చితంగా అబద్ధం ఆడు అని చెప్పేసి ఇద్దరు గొడవ పలుక్కున్నారండి. అంచేత భర్తకి ఇచ్చిన మాటకి ఆమె కట్టుబడి అబద్ధం చెప్పిందండి. దేవుడికి ఇచ్చిన మాట కట్టుబడితే ఏం చేద్దండి? సత్యం చెప్పుద్దండి. భర్తకి ఇచ్చిన మాటకి కట్టుబడితే ఏం చేద్దండి? అబద్ధం చెప్పుద్దండి. ఇప్పుడు దేవుడిచ్చిన మాటకి కట్టుబడిందా? భర్తకి ఇచ్చిన మాటకు కట్టుబడిందా? మన బాప్తిజం పొందినప్పుడు దేవుడు మనతో క్రొత్త నిబంధన చేస్తున్నాడండి. దేవుడు మనతో క్రొత్త ఒప్పందం చేస్తున్నాడండి. బాప్తిజం పొందిన ప్రతి మనిషి క్రొత్త ఒప్పందం కిందకు వస్తున్నాడండి. క్రొత్త ఒప్పందంలో దీనత్వం కలిగి ఉంటా. నువ్వు దీనత్వం కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉంటాను. నిస్వార్థంగా ఉండాలి, నిస్వార్థంగా ఉంటాను. సాత్వం కలిగి ఉండాలి, సాత్వం కలిగి ఉంటాను. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. అవునంటే అవును, కాదంటే కాదు అని ఉంటాను. నువ్వు మొహపు చూపు చూడకూడదు, నేను మొహపు చూపు చూడను. ఇలాగా క్రొత్త ఒప్పందం జరిగింది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలడు. అబద్ధం ఆడొద్దు, నువ్వు అప్రమాణం చేయొద్దు. ఒప్పందం జరిగింది. ఆమె బాప్తిజం పొందినప్పుడు దేవుడితో ఒప్పందం జరిగింది. మధ్యలో ఇంకొక ఒప్పందం చేసుకుంది భర్తతో, అబద్ధం ఆడతానని. భర్తతో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉంది. జస్ట్ ఒక్కసారి ఆలోచించండి సహోదరులారా. మనం బాప్తిజం పొందాం కదా, క్రొత్త ఒప్పందం క్రిందకు వచ్చాం కదా. క్రొత్త ఒప్పందంలో ఈ నియమాలన్నీ ఉన్నాయి కదా. కానీ ఆ నియమాలు మీరి అన్నయ్య సప్పేరాలాగా క్రొత్త ఒప్పందాన్ని మీరి మనుషులతో తప్పులు చేస్తామనే నియమాలకి కట్టుబడి ఉండి దైవ నియమాన్ని మీరుతున్నాం కదా. అబద్ధం భయంకరమైందండి. మనిషి సులువుగా చేసే పాపాల్లో మొట్టమొదటిది అబద్ధం. అబద్ధమాడే వ్యాపారం, అబద్ధమాడే ఉద్యోగం, అబద్ధమాడే జీవితం, అబద్ధమాడే బ్రతుకు, అబద్ధమాడే సువార్త సేవ. వద్దండి, వద్దండి. అబద్ధమాడి వ్యాపారం చేసి నరకానికి పోదామా? అబద్ధమాడి ఉద్యోగం చేసి నరకానికి పోదామా? అబద్ధమాడి కుటుంబంగా బ్రతికి నరకానికి పోదామా? అబద్ధమాడే సువార్త సేవ చేసి నరకానికి పోదామా? నేను చాలాసార్లు చెప్పాను, మరోసారి చెప్తున్నాను. మీలో ఎంతమంది నేను దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను, ఇక్కడి నుంచి నేను అబద్ధం ఆడను అని ఎంతమంది ప్రమాణం చేసుకున్నారు? ఆ ప్రమాణం చేసుకున్నవాడే అబద్ధం ఆడకుండా ఉంటాడండి. ఆ ప్రమాణం చేసుకున్నాడు అబద్ధం ఆడటం మానడు. అబద్ధం ఆడటం మానడు. ఒక మనిషి బ్రతకడానికి అబద్ధమాడే బ్రతకాలని దేవుడని యెహోవా నిర్ణయించి మనల్ని సృష్టించలేదు. మనం నీతిగా పరిశుద్ధంగా ఉండటానికి మనల్ని నిర్ణయించి సృష్టించాడు ఆయన. అబద్ధమాడితేనే బ్రతుకుతాం, అబద్ధమాడే బ్రతకాలి అని దేవుడు నిర్ణయించలేదు. కష్టపడి బ్రతకాలి, చెమటూర్చి బ్రతకాలి అని దేవుడు నిర్ణయించాడు. అబద్ధమాడి బ్రతకాలని దేవుడు నిర్ణయించలేదు. అబద్ధం ఆడకపోతే బ్రతకలేదనే అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాం మనం. అది అబద్ధం, అది సత్యం కాదు. సత్యంగా బ్రతుకుతూ సత్యంగా జీవిస్తూ బ్రతకగలం మనం. ఈరోజైనా సరే అన్నయ్య సప్పేరల గతి మనం పట్టకుండా నేను అబద్ధం ఆడకుండా బ్రతుకుతాను. తండ్రి నీ మీద ఒట్టే చెప్తున్నాను, నీతో ప్రమాణం చేస్తున్నాను, నేను అబద్ధం ఆడను, ఈ రోజు నుంచి అబద్ధం ఆడను అని నీ తండ్రి అని దేవుడితో నువ్వు చెప్పుకో. కావాలంటే కాగితం మీద రాసుకో, ఓ చిన్న కాగితం మీద రాసి నీ గోడ కంటించుకో. ఈ రోజు నుంచి నేను అబద్ధం ఆడనని దేవుడి మీద ఒట్టే చెప్పుకుంటున్నాను అని నీ ఇంట్లో, నీ పడగదిలో, లేకపోతే నీ డ్రాయింగ్ రూమ్లో
నువ్వు కూర్చుంటే కనబడే చోట నువ్వు కాగితం మీద రాసుకుని అంటించుకో. అబద్ధమాడే సమాజం అక్కర్లేదు మనకి. ఇక్కడ అబద్ధాలు ఆడే క్రీస్తు సంఘాలు అక్కర్లేదు. క్రీస్తు సంఘం అంటే సత్యానికి స్తంభం, అబద్ధాలకు కాదు, అబద్ధానికి కాదు. అబద్ధికులందరూ నరకంలోకి వెళతారు అని రాయబడింది ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 8వ వచనంలో. ఇంతకే అమ్మారా? అవును, ఇంతకే అని అబద్ధం ఆడింది. అప్పుడు పేతురు అంటున్నాడండి, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు, దేవుణ్ణి శోధించడానికి, ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీవించారు? ఈ భర్త నువ్వు ఎందుకు ఏకీవించారు? ఇదిగో నీ పెనుబిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిట ఉన్నవి. ఆ పెనుబిటి చనిపోయాడా? అవును. సామాన్యంగా పెనుబిటి చనిపోతే ఆఖరి చూపు చూడటానికి భార్యకి అవకాశం వస్తుంది, కానీ సప్పేరాకే ఆ అవకాశం లేదండి. మరి ఎందుకో మరి దేవుడు అవకాశం లేదండి. కనీసం భర్తను చూడటానికి అవకాశం లేదండి. ఒకవేళ భర్త చనిపోయే సంగతి తెలిస్తే ఆమె ఏం చేద్దండి? భర్త చనిపోయాడు కాబట్టి సత్యం చెప్పడానికి ప్రయత్నం చేద్ది. అందుకే ఆమె ఏమి ఎరక్కుండా వచ్చింది. ఆమెకు కానీ అమ్మా మీ ఆయన అబద్ధం ఆడాడు, మీ ఆయన చచ్చిపోయాడు, అబద్ధం ఆడితే నువ్వు చచ్చిపోతావు అని ఎవరైనా చెప్పారనుకోండి, అప్పుడు సత్యం చెప్పింది అనుకోండి, అది సత్యం అవుద్దా? అందుకు దేవుడు ఆమె చనిపోయిన ఆ భర్తను చూసే అవకాశం కూడా దేవుడు ఇవ్వలేదండి. ఎంత దురదృష్టం అండి. ఆమె కూడా చచ్చిపోద్ది కాబట్టి ఇవ్వలేదేమోనండి. దేవుడికి అన్నీ తెలుసండి, దేవుడికి అన్నీ తెలుసండి. ఇదిగో నీ పెనుబిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిట్లోనే ఉన్నవి, వారు నిన్నును మోసుకుపోతారు అంటేప్పటికి వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకుని పోయి ఆమె పెనుబిటి యొద్ద పాతిపెట్టిరి. ఆహా, ఎంత గొప్పవాళ్ళండి వాళ్ళు. కలిసి ఆలోచించారు, కలిసి జీవించారు, కలిసి ఆలోచించారు, కలిసి అబద్ధం ఆడారు, కలిసి చచ్చిపోయారు, కలిసి సమాధి చేయబడ్డారు. ఏకీభవించడం గొప్ప సంగతి, కానీ తప్పు కాదు, మంచికి ఏకీభవించాలి. ఇప్పుడు నోవహు భార్య పేరు ఎంతమంది తెలుసండి? ఎవరికి తెలీదు, నాకు తెలీదు. నోవహు భార్య పేరు బైబిల్లో రాయలేదండి, కానీ ఆమె ఎంత గొప్ప విశ్వాసి. దేవుడు నోవహుతో చెప్పాడు, జలప్రళయం వస్తుంది, నువ్వు ఓడకట్టు అని. ఆయన ఓడకట్టడానికి ప్రారంభించాడు. ఏమయ్యా జలప్రళయం ఏంటి? అక్కడున్న ప్రపంచం అంతా నమ్మట్లేదు. ఏంటి జలప్రళయం ఏంటి? ఎప్పుడన్నా వచ్చిందా? రాలేదు కదా. నీకు ముసలితనంలో నీకు ముసలితనం వల్ల ఏంటది ఛాదస్సు వచ్చింది అని అందాని అనలేదండి. దేవుడు చెప్పాడు, జలప్రళయం వస్తుందట, నన్ను వాడకట్టమన్నాడు, మన కుటుంబ రక్షణ కొరకు వాడకట్టమన్నాడు అంటే వాడే కట్టు అని భార్య సహకరించిందండి, పిల్లలు సహకరించారండి. అక్కడ తప్పుకు సహకరించారా, మంచికి సహకరించారా? మంచికి సహకరించారు. కానీ ఇక్కడ తప్పుకు సహకరించింది. అకుల ప్రిస్కిల్లాలు సువార్త సేవకు సహకరించారు. ఓ పెద్దిల్లు అద్దెకు తీసుకుందాం, ఆ ఇంట్లో ఆరాధన చేసుకుందాం, ఇద్దరు సహకరించారు. కానీ ఇక్కడ తప్పుకు సహకరించారు, అబద్ధానికి సహకరించారు. ప్రియమైన సహోదరులారా, మీ అందరికీ ఓ మాట చెప్తున్నాను. ఒకవేళ నీ భర్తకి ఓ చెడ్డ ఆలోచన వస్తే భార్య ఏం చేయాలంటే, అది తప్పు, నువ్వు అలా చేయొద్దు, మన కుటుంబం నాశనం అయిపోద్ది అని చెప్పాలండి. ఒకవేళ భార్యకి ఓ చెడ్డ ఆలోచన వస్తే భర్త చెప్పాలండి, తప్పది, అలా చేయొద్దు, దేవుడు అలా చెప్పలేదు, అలా చెప్తే మనం నాశనం అయిపోతాం అని చెప్పాలి. అందుకు జీవమను కృపావరంలో భార్య భర్తలు పాలివారు. తప్పులు చేయడానికి కాదు, తప్పులు చేయడానికి తప్పుల్లో ఏకీపించడానికి కాదు. భర్త తప్పు చేస్తే భార్య అతన్ని హెచ్చరించాలి,
భార్య తప్పు చేస్తే భర్త హెచ్చరించాలి. తప్పులో కొనసాగటానికి ఇద్దరు ఏకీభించకూడదు. ఏకీభిస్తే వాళ్ళు అననీయ సప్యరాలు. ఏకీభిస్తే వారి కుటుంబం నిలబడదు. బాగానే ఉన్నాం కదా, మేము బాగున్నాం కదా, లావుగా ఉన్నాం కదా, బలంగా ఉన్నాం కదా, ఇల్లు వాకులు ఉంది కదా, ఆస్తి సంపద, ఓ డబ్బే డబ్బు వచ్చేంది కదా అనుకున్నాం. నిలబడదు. దేవుడితో ఆటలాడొద్దు. దేవుడు పరిశుద్ధుడు. మనం సృష్టించిన వాడు పరిశుద్ధుడు. మనం పరిశుద్ధులు ఉంటాక సృష్టించబడ్డాం. మనం పరిశుద్ధులుగా బ్రతకాలనే క్రీస్తు యొక్క సంఘం స్థాపించబడింది. పాపానికి ఏకీభవించొద్దు. ధనాపేక్షతో నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. చాలామంది ఉన్నారండి. ఒకరి పేరు చెప్పండి ఎవరైనా. ఏంటో ఇస్కరియోతు నిన్నటోడు మొట్టమొదటి దగ్గరికి వెళ్ళు. ఆకాను దూరాషకి వెళ్ళాడండి. ఎక్కడుందండి? యెహోషువ గ్రంథం రాసేసుకోండి, తర్వాత చదువుకోండి. నేను ఇప్పుడు చదవటానికి లేదు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. ఆకాను అతను దూరాషకి వెళ్ళి తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడండి. ఆ తర్వాత ఇంకొక ఆయన ఎవరో కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. గెహాజీ అన్యుడు వచ్చేమో కుష్ఠరోగం పోగొట్టుకుంటే ఎలీషా శిష్యుడేమో కుష్ఠరోగం తెచ్చుకున్నాడండి. అన్యుడు పోగొట్టుకున్నాడండి, ఎలీషా శిష్యుడు సంపాదించుకున్నాడండి. 2వ రాజులు 5వ అధ్యాయం. 2వ రాజులు 5వ అధ్యాయం. ఇకపోతే ఇస్కరియోతు యూదా 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం నుండి 10వ వచనం వరకు వేసుకోండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం నుండి 10వ వచనం వరకు వేసుకోండి. అయితే ఇంతమంది నష్టపోయారని తెలుసు మనకి. 1 తిమోతి 6వ అధ్యాయం. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా ధనాపేక్ష 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారండి. దైవజనుడా తిమోతి, దేవుని మనిషి, నీవైతే వీటిని విసర్జించి ధనాపేక్షను విసర్జించి, ఇదిగో ఇవి సంపాదించుకో. ధనాపేక్ష విసర్జించు, ఇవి సంపాదించుకో. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము, వెంటాడుము. ఇవి సంపాదించుకో, ధనం కాదు. ఇవి సంపాదించుకుంటే ఇవి నీతో పాటు వస్తాయి. ధనం నీతో పాటు రాదు, ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతావు. మనందరికీ డబ్బు అంటే పిచ్చి పెట్టేసిందండి. అందరికీ పిచ్చి పెట్టేసిందండి. మరి ఆ పిచ్చి ఎప్పుడు వదులుతుందో తెలీదు. మనం క్రీస్తు సంఘంలోకి వచ్చేది డబ్బు పిచ్చిని వదులుకుంటాను తప్ప డబ్బు పిచ్చిని పెంచుకుంటాను కాదు. దైవజనుడా, డబ్బు పిచ్చిని పెంచుకుంటాను నువ్వు క్రీస్తు సంఘంలోకి రాలేదు. డబ్బు పిచ్చిని వదిలించుకుంటా క్రీస్తు సంఘంలోకి వచ్చావు. నీ నాయకుడైన యేసుప్రభువుకు డబ్బు పిచ్చి లేదు. నీ ముందన్న అపోస్తులకు డబ్బు పిచ్చి లేదు. నీకెలా వచ్చింది? వాళ్ళ దగ్గర నుంచి రాలేదు.
శత్రువు దగ్గర నుంచి వచ్చిందా పిచ్చి నీకు? మనం అందరం ధనాపేక్ష విషయంలో జాగ్రత్తగా ఉందామండి. చోటు ఇవ్వద్దండి. మన మనసులో ధనాపేక్ష చోటు ఇవ్వద్దండి. జాగ్రత్తగా బ్రతకడానికి ప్రయత్నించేద్దాం. కలిగి ఉన్న దానితో సంతృప్తిగా బ్రతకడానికి ప్రయత్నించేద్దాం. నువ్వు లేదనుకుంటే లేదు, నువ్వు సమృద్ధిగా ఉన్నదనుకుంటే ఉంది. కొన్నిసార్లు ఎంతున్నా లేదనిపిస్తుంది. ఎంతున్నా సరే ఇంకా లేదు, ఇంకా లేదు, ఇంకా లేదు, ఇంకా లేదు అనిపిస్తుంది. ఉందనుకుంటే ఉంది. ఓకే, తర్వాత పేరాకి వెళదామండి. ఈ పేరాకి అననీయ సప్పేరాల మరణం సరిపోద్ది కదండి? సరిపోద్దండి. చాలా విషయాలు ఆలోచించాం. మీరు ఇంకా కొంచెం మనసు పెట్టి అలా ధ్యానిస్తే ఇంకెన్నో విషయాలు దొరుకుతాయండి. అక్కడ ఎన్నో విషయాలు దొరుకుతాయండి. అవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మరొకరికి నేర్పడానికి ప్రయత్నం చేయండి. ముందు మీ భార్యాభర్తలిద్దరూ డిస్కస్ చేసుకోండి. ఓకే, ముందుకెళ్ళిపోదామండి. 12వ వచనం నుండి 16వ వచనం వరకు. 12, 16. ఈ 12, 16లో దేవుడు అపోస్తుల ద్వారా జరిగించిన అద్భుతములు లేకపోతే అద్భుత కార్యములు, దేవుడు అపోస్తలుల ద్వారా జరిగించిన అద్భుతములు. ప్రజల మధ్య 12వ వచనం, ప్రజల మధ్య అనేక సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. అనేకమైన సూచక్రియలు, అనేకమైన మహత్కార్యాలు అపోస్తుల చేత చేయబడుతున్నాయి. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపములో ఉండిని. యెరూషలేము దేవాలయంలో ఓ మండపం, లేకపోతే ఓ వరండా, ఒక పోర్టికో, ఆ పోర్టికోకి సొలొమోను పేరు పెట్టారు. సొలొమోను మండపం అన్నారు. అంటే ఖాళీగా ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి కూర్చుని దేవుడికి ప్రార్థన చేసుకుంటూ, లేకపోతే పరిశుద్ధులు ఎవరైనా చెప్పే మాటలు వింటూ తమ జీవితాన్ని గడిపేవారు అనమాట. ఏక మనసుకులై సొలొమోను మండపంలో ఉండిరి. కడమ వారిలో ఎవరునూ వారిని కలుసుకుంటూ తెగింపలేదు. అంటే సామాన్యులు ఎవరు కూడా వెళ్ళి కలుసుకున్నారు కాదట. ప్రజలు వారిని ఘనపరుచుండిరి. ఇటు అద్భుతాలు జరుగుతున్నప్పుడు ప్రజలేమో వారిని ఘనపరుస్తున్నారు. అంటే అందరూ వెళ్ళి కలుసుకుంటానికి అవకాశం లేదట. అంత బిజీగా ఉండారన్నమాట. అండి యేసుప్రభు కూడా చాలా బిజీగా ఉండేవారు. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమని చేర్చబడిరి. అంటే సంఘ విస్తరణ లిస్టులో ఈ వచనం వేసుకోవచ్చండి, ఈ మాట రాసుకోవచ్చండి. పురుషులు స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షంగా చేర్చబడ్డారు. అప్పుడు జరుగుతున్న అద్భుతం ఇక్కడ మాట రాసింది ఏంటంటే, పేతురు త్రోవలు వెళుతుంటే ఆయన నీడ పడాలని రోగులు తీసుకొచ్చి ఆ త్రోవ పక్కన పడుకోబెట్టారటండి. మంచాల మీద, పరుపుల మీద పడుకోబెట్టారట. ఆ పేతురు యొక్క నీడ పడితే వాళ్ళు స్వస్థత పొందేవారటండి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. అంటే పేతురు నీడబడితే స్వస్థత జరిగిందటండి. అది పేతురు గొప్పతనమా, పరిశుద్ధాత్మ గొప్పతనమా? పరిశుద్ధాత్మ గొప్పతనం అండి, దేవుడు గొప్పతనం అండి. ఎందుకు చేయించాడండి దేవుడు అద్భుతాలని? ఆ మనుషులు ఆ పేతురు అపోస్తుల మీద లక్ష్యించేటట్టు, వారు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పేటట్టు.
అలా అంతకు చేయించాడు తప్ప పేతురు అంత గొప్పడని కాదు. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చినాయి. వారందరూ స్వస్థత పొందారు. యెరూషలేము చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి స్వస్థత పొందారట. ఇక్కడ చిన్న మాట్లాడుకుందామండి. దేవుడు అపోస్తులు సామాన్యులని, వాళ్ళు విద్యావిహీనులని, వీళ్ళ మాట ఎవరు వినరని, మనుషులు వీళ్ళు లక్ష్యించేటట్టుగా వీళ్ళ చేత దేవుడు సూచక్రియలు చేయించాడు, అద్భుతాలు చేయించాడు, స్వస్థతలు చేయించాడు. అప్పుడు స్వస్థత పొందినవారు, వారి బంధువులు, అక్కడున్న మనుషులందరూ కూడా వీరి మీద లక్ష్యం ఉంచితే వీరు సువార్తను ప్రకటించారు. అందుకు అద్భుతాలు జరిగినాయి. సరే, ఒక కుంటివాడు స్వస్థ పొందాడు, లేకపోతే చనిపోయిన వ్యక్తి బ్రతికాడు, అతను మళ్ళీ చనిపోతాడండి, చనిపోతాడు. చనిపోయిన వ్యక్తి బ్రతకడం గొప్ప సంగత, బ్రతుకున్న వ్యక్తి నిత్య జీవాన్ని తెలుసుకుంటాం, అది గొప్ప సంగత. ఒకేలా అద్భుతం చేశాడు దేవుడు, నీళ్ళు ఇచ్చాడు, ఆ నీళ్ళు తాగాడు, మళ్ళా దప్పుకుంటాడు. యేసుప్రభు చెప్పారు ఆ మాటని. మళ్ళా దప్పుకొనే నీళ్లు తాగడం గొప్ప, ఎన్నడూ దప్పుకొనని నీళ్లు తాగడం గొప్ప. అది తేడా అండి. ఇక్కడ మనుషులు స్వస్థతల కోసం వస్తారు, కానీ దేవుని కృప వల్ల తర్వాత వాక్యం తెలిసి ఆత్మల రక్షణ పొందుతారు. ఇప్పుడు ఆత్మరక్షణ గొప్ప, శరీర స్వస్థత గొప్ప. ఆత్మరక్షణ గొప్ప. సరే, ఆత్మరక్షణ కొరకు, మీ నిత్యజీవం కొరకు మేము సువార్త కూడాలు పెడుతున్నాం అని చెప్పేసి అంటే ఎక్కువ మంది వస్తారా? అయ్యగారికి ఏదో స్వస్థత వరం ఉంది, ఆయన చేయేస్తే స్వస్థత పడతారు అని చెప్పేసి అంటే మనుషులు ఎక్కువ మంది వస్తారా? స్వస్థతలు జరుగుతాయంటే ఎక్కువ మంది వస్తారండి. అందుకే ఈ టెక్నిక్ తెలిసిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే స్వస్థత సువార్త కూటములు, స్వస్థత రక్షణ సువార్త కూటములు అంటున్నారండి. దురదృష్టం రెండూ జరగవండి. అక్కడ ఒకవేళ మనం కూటం పెడితే ఆత్మల రక్షణ కొరకు కూటం పెట్టాలండి. మనిషి ఆత్మరక్షణ కొరకే కూటానికి రావాలండి. ఒకవేళ స్వస్థత రక్షణ సువార్త కూటం అంటే అని చెప్తే మనుషుల్ని మోసం చేయడం అవుతుందండి. కాదా? మోసం చేయడం కాదు, అది మోసం చేయడం అవుతుందండి. రాయాలండి, రాయకపోతే మనుషులు రారండి అంటే మనుషులు రారు, అలా రాయకపోతే మనుషులు రారు కాబట్టి రాయాలి అంటే అక్కడ జరగదనమాట అండి. అది అలాంటి దురదృష్టకరమైన సంగతులు ప్రస్తుతం జరుగుతున్నాయండి. మనుషులు కూడా అలాగే ఉన్నారండి. మనిషికి ఆత్మ సంబంధమైన ఆకలి లేదు, భౌతికమైన సంబంధమైన ఆకలి ఉంది. అక్కడ భోజనం పెడతాడంటే ఎంత దూరం వెళ్ళిపోతాడండి. అక్కడ వాక్యం చెప్తాడంటే వెళ్ళండి, పక్కింట్లో ఉన్నా సరే వెళ్ళండి. కానీ దేవుడు ఓ పద్ధతి ప్రకారంగా, ఓ ప్రణాళిక ప్రకారంగా సువార్త వ్యాప్తి కొరకు, ఆత్మల రక్షణ కొరకు అపోస్తలుకి ఈ వరాన్ని ఇచ్చి వాడుకున్నాడు. అపోస్తల కార్యంలోనే 19వ అధ్యాయంలో అయితే పౌలు హ్యాండ్ కర్చీఫ్ తీసుకెళ్ళి రోగం ముట్టిస్తే రోగం పోయిందటండి. చేతురుమాలు హ్యాండ్ కర్చీఫ్ తీసుకెళ్ళి, పౌలు హ్యాండ్ కర్చీఫ్ తీసుకెళ్ళి ఆ రోగికి ముట్టిస్తే అతను స్వస్థ పొందాడటండి. 19, 11, 12 వచనాలు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమును తగిలిన
చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయాను. నా హ్యాండ్ కర్చీఫ్ తీసుకెళ్ళి పౌలుకు ముట్టించి పౌలుతో ఇలా టచ్ చేసి ఆ హ్యాండ్ కర్చీఫ్ తీసుకొచ్చి ఓ రోగుకు ముట్టిస్తే అతను బాగుపడిపోతాడు. అంత విశేషమైన అద్భుతాలు దేవుడు చేయించాడు. దేవుని చిత్తమైతే బైబిల్ ఈ అపోస్తలులను చదివేటప్పుడు ఈ అద్భుతం స్వస్థత లేకపోతే స్వస్థత, సువార్త, రక్షణ ఆ విషయాలు ఎలా జరిగినాయో చూద్దామండి. ఓకే, తర్వాత పేర చూద్దామండి. 17వ వచనం నుండి 32వ వచనం వరకు. 17, 32. పదిహేడు 32 వచనాల్లో అపోస్తలుల్ని చెరసాల్లో వేశారు. అయితే పేతురు, యోహాను పేరు లేదండి ఈ అధ్యాయంలో, కానీ పేతురు పేరు ఉంటుంది. అపోస్తలులు అనే పదం వాడాడు. అంటే పేతురు, యోహాను ఇంకా మరెవరు ఉన్నారేమో. నాలుగు అధ్యాయాలు ఓసారి బంధించారు కాబట్టి ఇది రెండోసారి బంధించడం అవుద్ది. పేతురు, యోహాను రెండోసారి బంధించబడుట అనొచ్చండి. లేకపోతే యోహాను పేరు లేదు కాబట్టి అపోస్తలులు రెండవసారి చెరసాల్లో వేయబడి విడుదల పొందుట. అపోస్తలులు రెండవసారి బంధించబడి విడుదల పొందుట. రెండవసారి బంధించబడి రెండవసారి చెరసాల్లో వేయబడి విడుదల పొందారు. అంటే మొదట బంధించబడ్డారు, విడుదల పొందారు. రెండోసారి బంధించబడ్డారు, విడుదల పొందారు. అది ఎలా జరిగిందో ఆ పేరాలో చూద్దామండి. యాక్చువల్గా చివరి వరకు అదే సంగతి. అయితే మధ్యలో డివైడ్ చేసాం, ఎందుకంటే గమలీయేలు గురించి మనం ఆలోచించాలని జస్ట్ పేరాన్ని డివైడ్ చేయడం జరిగింది. ఓకే, 17వ వచనం. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దుకైన తెగవారును లేచి మత్సరంతో నిండుకొని, ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్నవారు. ఎవరు అతనితో కూడా ఉన్నారు అంటే సద్దుకైన తెగవారు ఉన్నారటండి. ప్రధాన యాజకుడేమో మృతుల పునరుద్ధానం నమ్ముతాడు, సద్దుకైలేమో మృతుల పునరుద్ధానం నమ్మరు. కానీ వీళ్ళు కలిసి ఎలాగే ఏకీభవించారు అంటే నీ శత్రువు నా శత్రువు ఒకడే కాబట్టి అలా ఏకీభవించారండి. ఏకీభవించి మత్సరంతో నిండుకొని, ఇది భయంకరమైందండి. మత్సరం అనేది భయంకరమైనది. అంటే మన సమస్యలన్నిటికీ, మన జీవితంలో ఏర్పడే సమస్యలన్నిటికీ మత్సరమే కారణం. ప్రారంభం మత్సరంతో స్టార్ట్ అవుద్ది. సౌలు ఇశ్రాయేల్ రాజు, దావీదు వాళ్ళ అల్లుడు. కానీ దావీదు మీద ఆయనకు మత్సరం ఏర్పడింది. ఎంత కీడు చేసిందంటే అల్లుడిని సరే చంపేటే ప్రయత్నం చేశాడండి. తరివాడని చంపేయటానికి కేవలం మత్సరం. ఆ మత్సరం రాకుండా ఎవరికి వాళ్ళమే జాగ్రత్త పడదాం. మత్సరం స్టార్ట్ అయితే వెంటనే ప్రార్థన చేసుకుని, నాయనా నేను నీ కుమారుణ్ణి, ఇన్ని సంవత్సరాల నుంచి నీ కుమారుణ్ణి, ఇంకా నాకు మత్సరం ఏంటి నాయనా, నాలోంచి తొలగించు తండ్రి అని దేవుడికి గట్టిగా ప్రార్థన చేసుకుంటున్నాయి. ఎవరి మీద అయితే మనకు అసూయ కలిగిందో ఆ సహోదరుడు ఇంటికి వెళ్ళి ఆ సహోదరుడికి ఏదైనా ఇచ్చి ఆ సహోదరుడు ఇచ్చే టీ తాగి కొంచెం స్నేహం చేస్తే ఆ మత్సరం పోద్ది. మత్సరం భయంకరమైందండి. వారు మత్సరంతో నిండుకొని
అపోస్తలులను బలాత్కారంగా పట్టుకుని పట్టణపు చెరసాల్లో ఉంచిరి. వాళ్ళు ఏం చేశారని? యేసు ప్రభువును ప్రకటిస్తున్నారని. వారు ఏం చేశారని? ఆ యేసు ప్రభు యొక్క మరణానికి కారణం వీళ్ళే అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారని? ఇంతకుముందేమో మనుషులందరూ యాజకులు వెంట వెళ్ళేవారు. ఇప్పుడేమో వాళ్ళు విడిచిపెట్టేసి అపోస్తలులు వెంట వెళ్తున్నారు. అందుకు మత్సరం. బలాత్కారంగా పట్టుకున్నారండి, చెరసాల్లో వేశారు. చెరసాలు వేసిన తర్వాత దేవుడు వాళ్ళని విడుదల చేశాడండి. అయితే ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. మనుషులేమో చెరసాల్లో వేశారు, దేవుడేమో ఆయన దూతను పంపించి చెరసాల్లోంచి తీసుకొచ్చాడు. మనం దేవుని చిత్తమైతే భవిష్యత్తులో చదువుతాం. 12వ అధ్యాయంలో, అపోస్తలులైన 12వ అధ్యాయంలో హేరోదు అంటే అగ్రిప్ప 1 పేతురుని బంధించి చెరసాలలో వేయిస్తాడండి. అప్పుడు దేవదూతలు వచ్చి ఏం చేశారండి? విడుదల చేసి పంపించేశారండి. కాబట్టి ఇలాంటి అద్భుతాలు చాలా జరిగినాయి అపోస్తలుల కార్యంలో. ప్రధాన యాజకుడు అతని అనుచరులు అపోస్తలులను బంధించి చెరసాలలో వేస్తే ప్రభుదూత వచ్చి ఆ తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొచ్చి, మీరు దేవాలయంలోకి వెళ్ళి వాక్యం బోధించండి. ఏం బోధించండి? ఇక్కడ ఒక మాట ఉందండి, ఈ జీవమును కూర్చున్న మాటలన్నీ ప్రజలతో చెప్పండి. ఈ జీవమును కూర్చున్న మాటలన్నీ అంటే మనం బోధించినప్పుడు ఈ జీవాన్ని గురించి మాట్లాడాలి. ఇంగ్లీష్ బైబిల్లో న్యూ లైఫ్ అనే పదం వాడాడండి. ఒక బైబిల్లో న్యూ లైఫ్, ఈ న్యూ లైఫ్ను బోధించండి, ఓల్డ్ లైఫ్ కాదు. ఇంకో బైబిల్ ఏమన్నాడంటే ద ఎటర్నల్ లైఫ్ విచ్ జీసస్ రివీల్డ్, యేసు ప్రభువు చూపించిన ఆ నిత్యజీవాన్ని బోధించండి. అంటే ఈరోజు ఒక క్రైస్తవుడు, ఒక సువార్తికుడు ఏం బోధించాలండి? నిత్యజీవాన్ని బోధించాలండి. ఇక్కడ ఒక మాట క్లారిఫై చేయాలి. నిత్యజీవం అంటే పరలోకానికి వెళ్ళటమా? ఈ భూమి మీదే దేవుని జీవం కలిగి బ్రతకటమా? పరలోకానికి వెళ్ళటమా? ఈ భూమి మీదే యేసు ప్రభువులా జీవించటమా? ఈ భూమి మీదే యేసు ప్రభువు జీవించినట్టుగా జీవించడం, అది నిత్యజీవం. ఇక్కడ యేసు ప్రభువు జీవించినట్టుగా జీవించిన వ్యక్తి అప్పుడు పరలోకానికి వెళ్తాడు నిత్యజీవాన్ని స్వతంత్రించుకోవటానికి. అంటే సామాన్యంగా అందరికీ నిత్యజీవం అంటే పరలోకానికి వెళ్ళటం అనే ఒక్క భావమే ఉంది. పరలోకానికి వెళ్ళటం అనేది రెండో భావం, అంతకుముందు ఇంకో భావం ఉంది. నువ్వు పరలోకంలో జీవించే జీవితాన్ని ఈ భూమి మీదే పొందటం నిత్యజీవం. దేవుని స్వభావం కలిగి ఉండటం, యేసు ప్రభువు జీవించినట్టుగా జీవించడం నిత్యజీవం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవాన్ని ఇవ్వడానికి, ఆ జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి నిత్యజీవం అంటే దేవుని స్వభావం కలిగి ఉండటం, ప్రేమ కలిగి ఉండటం, దయ కలిగి ఉండటం, క్షమించటం, ఆదరించటం, ఇవన్నీ కూడా యేసు ప్రభువు యొక్క గుణాలన్నీ నిత్యజీవమే. దేవుని యొక్క లక్షణాలన్నీ నిత్యజీవమే. పరలోకంలో ఉండే జీవిత విధానం నిత్యజీవం. ఆ జీవం ఈరోజు క్రీస్తు సంఘంలో ఉంది. క్రీస్తు యొక్క సంఘంలో జీవించే జీవితం అంతా కూడా నిత్యజీవం. ఒకవేళ క్రీస్తు సంఘంలో ఎవడైనా అబద్ధాలు ఆడితే అబద్ధం కూడా నిత్యజీవమైనా కాదండి, అది మరణం. అబద్ధం మరణం, అసూయ మరణం, ద్వేషం మరణం, పగ మరణం, కలహాలు మరణం,
ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం మరణం. యుక్తి మరణం, మోసం చేయటం మరణం. వాటికి వ్యతిరేకమైనవి జీవం. కాబట్టి మనం ఈ లోకంలో పూర్వం బాప్తిజం పొందక మునుపు లోకంలో జీవించాం. ఎక్కడున్నాం? మరణంలో ఉన్నాం. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాం. మరణంలో కొనసాగటే కాదు, మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం. ఇక్కడ జీవం ఉంది, అక్కడ మరణం ఉంది. క్రీస్తు యొక్క సంఘంలోనికి మరణాన్ని తీసుకురాకూడదు. క్రీస్తు సంఘంలో మరణం ఉండదు. ఒకవేళ మరణ నియమాన్ని నువ్వు పాటిస్తే నువ్వు క్రీస్తు సంఘ సభ్యుడు కావు. మరణాన్ని నువ్వు కొనసాగిస్తే నువ్వు క్రీస్తు సంఘ సభ్యుడు కావు. క్రీస్తులో మరణం ఉండదు. మరణంలో నుంచి జీవంలో దాటి ఉన్నారు అని చెప్పేసి. లోకం అంతా మరణం. లోకంలో మరణం ఉంది, లోకంలో పాపం ఉంది. ఈ జీవాన్ని ప్రకటించండి అని ప్రభు యొక్క దూత వారిని విడుదల చేసి వెళ్ళండి, ఆ దేవాలయం నిలబడి ఈ జీవాన్ని ప్రకటించండి. ఇక్కడ ఒక మాట చెప్పుకుందాం. ఈరోజు మనం ఏం ప్రకటించాలి? నిత్య జీవాన్ని ప్రకటించాలి. ఆ మరణ నియమాలను విడిచిపెట్టమని ప్రకటించాలి. ఆ మరణ నియమాలను విడిచిపెట్టి జీవం కలిగి ఉండాలంటే రండి, మేము జీవం కలిగి బ్రతుకుతున్నాం, మాతో కలిసి జీవంలో బ్రతుకుతారు, రండి రండి, ప్రభు యొక్క సంఘంలోకి రండి. ప్రభువులో జీవం ఉంది, అది మనం ప్రకటించవలసిన సువార్త. అది మనం ప్రకటించవలసిన సువార్త. దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించాలండి. ఆ రాజ్యంలో ఉండే జీవితమే నిత్య జీవం. అలాగండి. యేసుప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని ప్రకటించాలండి. నువ్వు యేసుప్రభుతో పాటు చనిపోవాలి, యేసుప్రభుతో పాటు సమాధి చేయబడాలి, యేసుప్రభుతో పాటు తిరిగి లేవాలి. ఎందుకు? నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు, నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు. ఆ జీవాన్ని ప్రకటించండి అని చెప్పేసి దేవత తెలిపాడు. వారు ఆ మాట విని, 21వ వచనం, వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయంలోకి వెళ్ళి బోధించుతుండని. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి బోధిస్తున్నారంటండి. అంటే ఎర్లీ మార్నింగ్ అక్కడ ఉన్నారు, మనుషులు ఉన్నారు. ఏ టైం ఖాళీ ఉంటే ఆ టైం వెళ్ళి సొలొమోను మండపంలో కూర్చునేవారు అనమాట అండి. ఒకవేళ అర్పించవలసిన అర్పణలు ఉంటే అర్పించేసి వీళ్ళు అక్కడ కూర్చునేవారు అనమాట అండి. అక్కడ ఎవరో సహోదరులు నిలబడి వాక్యం చెప్తుంటే అలా ప్రశాంతంగా వాక్యం వినేవారు అనమాట అండి. దేవుని యొక్క సన్నిధిలో గడిపేవారండి. తెల్లవారుగానే దేవాలయాలకు వెళ్ళి బోధించుండని. అక్కడేమో దేవాలయంలోకి వెళ్ళి బోధిస్తున్నారు, ఇక్కడేం జరుగుతుంది? అప్పుడు ప్రధాన యాజకులు వీళ్ళు ఆ చెరసాల వేసిన రాత్రి, నిన్న చెరసాల వేసాం కదా, వాళ్ళు తీసుకురండి అన్నారండి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారును వచ్చి మహాసభ ఇశ్రాయేల్ పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బంట్రోతులను చెరసాలకు పంపించారు. వీళ్ళందరూ సభ ఏర్పడ్డారు. అక్కడ సభ, మహాసభ అంటే సన్హెడ్రిన్ సభ. సన్హెడ్రిన్ సభ 4 అధ్యాయంలో మనం ఆ సభను చూసాం, 5 అధ్యాయంలో కూడా సభను చూస్తున్నాం. మహాసభ వారిని, ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బంట్రోతులు పంపించారు. అప్పుడు బంట్రోతులు వెళ్ళి చూశారు, ఆ చెరసాల్లో ఎవరు లేరు. అప్పుడు తిరిగి వచ్చి చెప్తున్నారు, చెరసాల బహుభద్రంగా ఉంది, ముయ్యబడింది, కావలి వారు కూడా తలుపు దగ్గర నిలబడి ఉన్నారు, మేము తలుపు తీసి లోనికి వెళితే మాకెవడో కనపడలేదు అన్నారండి. ఆశ్చర్యం. తలుపులేసి ఉన్నాయి, తాళాలేసి ఉన్నాయి, కాపలా వాళ్ళు కాపలాగానే ఉన్నారు, మేము తలుపులు తీసి లోనికి వెళితే ఎవరు లేరు. ఏమయ్యారు? కొంచెం భయపడ్డారండి. అప్పుడు ఎవరో చెప్పారండి, అయ్యా మీరు నిన్న చెరసాలు వేసిన వాళ్ళు దేవాలయంలో బోధిస్తున్నారు అని చెప్పారండి. అంతటి దేవాలయపు అధిపతియు
ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎట్లు తోచకుండిరి. ఒకరు ఏమవుద్దో మా మీదకి వస్తుందేమో అని భయపడుతున్నారండి. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించున్నారు అని తెలపగా అప్పుడు వీళ్ళు వెళ్ళి తీసుకురావడానికి ప్రయత్నం చేశారన్నమాట. అధిపతియు అంటే దేవాలయపు అధిపతియు బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారం చేయకయే వారిని తీసుకుని వచ్చాను. అంటే ఏదో బలాత్కారం చేస్తే ఏం చేస్తారండి, అదిగో వాళ్ళు మంచి విషయాలు చెప్తుంటే వాళ్ళని బలాత్కారం తీసుకెళ్తున్నారేంటి అని రాళ్ళు తీసుకొడతారండి. అంచేత ప్రజలేమో అపోస్తుల మీద అభిమానంగా ఉన్నారు, వీళ్ళేమో వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు ఎక్కువ మంది, వీళ్ళు తక్కువ మంది. అంటే ప్రజల వ్యతిరేకత వస్తుందేమో అని భయపడి బలాత్కారం చేయకుండా నెమ్మదిగా, మరి ఒక పెద్దలు ఉన్నారు, మీతో మాట్లాడతారంటే సభలోకి రావాలంటే మీరు అని నెమ్మదిగా తీసుకొచ్చారన్నమాట. అలాగండి వారిని తీసుకుని వచ్చి సభలో నిలబెట్టగా, అంటే సన్హెడ్రిన్ సభలో నిలబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, ప్రధాన యాజకుడు అంటున్నాడు, మీరు ఈ నామాను బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఈ నామాన్ని బోధించొద్దు, యేసునామాన్ని బోధించొద్దు అని ఖండితంగా ఆజ్ఞాపించలేదా? యేసునామాన్ని బోధించమని ఎవరు ఆజ్ఞాపించారండి? దేవుడు ఆజ్ఞాపించాడండి. యేసునామాన్ని బోధించమని ఎవరు ఆజ్ఞాపించారండి? యేసుప్రభువు ఆజ్ఞాపించారండి. యేసునామాన్ని ప్రకటించాలని ఎవరు సహకరిస్తున్నారండి? పరిశుద్ధాత్మ సహకరిస్తున్నాడండి. ఆ యేసునామాన్ని బోధించొద్దని ఎవరు చెప్తున్నారండి? సాతాను సంబంధాలు చెప్తున్నారండి. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇక్కడ ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామను బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా అని చెప్పేసి అన్నాడు. అంటే ప్రధాన యాజకుడు ఏమన్నాడంటే యేసునామాన్ని ప్రకటించొద్దు అంటున్నాడు. అంటే ప్రధాన యాజకుడు దేవుని సంబంధ, సాతాను సంబంధ? కష్టమా సమాధానం చెప్పడం కష్టమా? అతను దేవుని మనిషే, కానీ సాతాను సంబంధిగా పనిచేస్తున్నాడండి. అతను దేవుని మనిషే, యెరూషలేము దేవాలయంలో పనిచేసేవాడే, కానీ సాతాను సంబంధిగా బతుకుతున్నాడండి. దేవుని చిత్తం అయితే లూకాసు వార్త చదువుతున్నప్పుడు ఈ విషయాలు మనం ఆలోచిద్దామండి. అదో పెద్ద లిస్టు, అది ఆలోచిద్దామండి. కానీ ప్రధాన యాజకుడు సాతాను సంబంధి, యేసునామాన్ని ప్రకటించొద్దు అంటున్నాడు. ఈరోజు చాలామంది యేసుప్రభు యొక్క నామం ప్రకటించబడకూడదని చాలామంది ప్రయత్నం చేస్తున్నారండి. సాతాను సంబంధులండి. మరికొంతమంది యేసుప్రభు నామాన్ని అవమానపరుస్తున్నారండి. సాతాను సంబంధులు. దయచేసి యేసుప్రభు యొక్క నామాన్ని అవమానపరచొద్దు, యేసుప్రభు గురించి తక్కువ మాటలు మాట్లాడొద్దు. యేసుప్రభు మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. ఆయన గురించి ఒక మాట చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన అంటే యేసుప్రభు దేవుని మహిమ యొక్క తేజస్సును, దేవుని తత్వం యొక్క మూర్తిమంతమునండి తన మహత్తుగల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయమై శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతలోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వన కూర్చుండెను. అదండి యేసుప్రభు అంటే. పనికిమాలినోడు, పెంటకు సంబంధించినోడు మహోన్నతుడైన యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాడండి. ఈరోజు మహోన్నతుడైన యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాడండి. యేసుప్రభు 3వ వచనం, యేసుప్రభు దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని మహిమ యొక్క తేజస్సు. ఆ 3 అంకెసి క్రింద ఏమన్నాడు చూడండి.
దేవుని మహిమ యొక్క ప్రతిబింబము. అలాంటి యేసు ప్రభువుని గురించి తేలిగ్గా మాట్లాడుతున్నావు, జాగ్రత్త. 2, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి, దేవుని తత్వం యొక్క మూర్తిమంతము తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేశాడు. దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందాడు. ఇప్పుడు ఉన్నత లోకమందు మహోన్నతులకు దేవుని కుడిపార్శ్వన కూర్చుండెను. అది యేసు ప్రభు. దేవునితో ఉన్నవాడు, దేవుడు పంపగా వచ్చినవాడు, దేవుని బయలుపరిచినవాడు, నిత్య జీవాన్ని చూపించినవాడు, మన కోసం ప్రాణత్యాగం చేసినవాడు, మృతుల్లోంచి లేచినవాడు, తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నవాడు, ఈరోజు సంఘాన్ని పరిపాలిస్తున్నవాడు, సర్వాధికారం పొందినవాడు ఆయనండి యేసు ప్రభు. ఆ నామాన్ని ప్రకటించొద్దు అంటున్నారండి. ఆ నామం ప్రకటించబడిపోతే దిక్కేది. ఈ నామమును తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు. ఆ నామాన్ని ప్రకటించబోతే అలా కుదురుద్ది. నేను కంఠస్థ చేయమని చెప్పాను. 12వ వచనం 4:12. ఎంతమంది కంఠస్థం చేశారండి? ఓ బ్రదర్ చెప్పాడండి, నేను నా భార్య నా పిల్లలు కంఠస్థం చేసి అప్పుడు మేము పడుకున్న ఆ రోజు, మీరు చెప్పిన రోజు మేము కంఠస్థం చేసాం అని చెప్పాడు ఒక ఆయన ఫోన్ చేసి. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఈ నామంలోనే రక్షణ ఉంది అని చెప్పేసానంటే ఈ నామాన్ని ప్రకటించొద్దు అంటున్నారండి. ఈ నామాన్ని ప్రకటించొద్దని సాతాను చెప్తాడండి. ఈరోజు ఈ లోకంలో ప్రస్తుతం 2021లో చాలామంది ఈ నామాన్ని ప్రకటించకూడదు అని ప్రయత్నం చేస్తున్నారండి. ప్రకటింపబడనివ్వకూడదు అని ప్రయత్నం చేస్తున్నారండి. ఆగదు, వాళ్ళే ఆగిపోతారు. వాళ్ళలో ఏమైనా సత్యాన్వేషణ మనస్తత్వం ఉంటే వాళ్ళే ఆ నామం దగ్గరకు వచ్చేస్తారు. కానీ ఆ నామం ప్రకటించబడటం ఆగిపోదు. సాతాను ఆపలేడు, ఆగిపోదు. మనమందరము ఆ నామాన్ని ప్రకటిద్దాం. మీరు ఈ నామమును బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపేశారు. మీ బోధలతో యెరూషలేమును నింపేశారు. ఇంతకుముందు యెరూషలేములో ఏ బోధ ఉండేదండి? ప్రధాన యాజకుల బోధలు ఉండేవి, శాస్త్రులు పరిసయ్యుల బోధలు ఉండేవి, ధర్మశాస్త్ర బోధలు ఉండేవి. ఇప్పుడు యెరూషలేము పట్టణం అంటే యూదా మతానికి ప్రధాన కేంద్రం అండి అది. అలాంటి ప్రధాన కేంద్రంలో ఇప్పుడు ప్రధాన కేంద్రం అంతా కూడా దేంతో నిండిపోయిందండి? యేసు ప్రభు నామంతో నిండిపోయిందండి. నేను ఒక మాట అంటాను, నువ్వున్న పట్టణంలో యేసు ప్రభు నామం అంతా ప్రకటించేసావా? నువ్వున్న పట్టణం యేసు ప్రభు బోధతో నిండిపోయిందా? నువ్వున్న గ్రామం యేసు ప్రభు బోధతో నిండిపోయిందా? నిండలేదా? నింపవలసిన బాధ్యత ఉంది. ఏం చేద్దాం? ఎలా నింపుదాం? నేనున్న పట్టణంలో యేసు ప్రభు యొక్క పట్టణాన్ని యేసు ప్రభు బోధతో నేను ఎలా నింపాలి? నేనున్న గ్రామాన్ని యేసు ప్రభు బోధతో ఎలా నింపాలి? ఆలోచిద్దామండి, పని చేద్దామండి, నింపుదామండి. కష్టం కాదు, నింపుదాం. మనం తలంచుకుంటే చేయగలం.
యథార్థమైన మనసుతో తలంచుకుంటే చేయగలం, మనం నిర్ణయించుకుంటే చేయగలం, మనం స్టెప్ వేస్తే చేయగలం, మనం ప్రార్థన చేస్తే చేయగలం. మీరు యెరూషలేమును మీ బోధతో నింపేశారు, కానీ మనం ఇంకా నింపలేదు, నింపుదాం. ఈ మనిషిని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించున్నారు. ఈ మనిషిని హత్య మా మీదకి తేవాలని మీరు నిశ్చయించుకున్నారు, ఉద్దేశించున్నారు. ఓకే, ఒక్క నిమిషం. యేసు ప్రభుని వీరు చంపేశారా? చంపలేదండి, చంపేశారండి. కానీ వీళ్ళు యేసు ప్రభుని చంపేశారు, కానీ ఆ నింద మాత్రం వీళ్ళ మీదకి రాకూడదు. అదండి వాళ్ళ ప్రయత్నం. అప్పుడు పేతురు అంటున్నాడండి, మీరు 30వ వచనంలో మీరు మ్రానును వేలాడదీసి సంహరించిన యేసును మీరు మ్రానును వేలాడదీసి చంపేశారు. ఇదిగో ఆ మనుషుని హత్య మా మీద రప్పించాలని మీరు చూస్తున్నారు, మీరు ఉద్దేశిస్తున్నారు అన్నారండి వాళ్ళు. అప్పుడు 29వ వచనంలో అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడాలి కదా. దేవుడికి లోబడాలా, మనుషులు లోబడాలా? దేవుడికే లోబడాలి కదా. మనుషులేమో యేసుప్రభు నామాన్ని ప్రకటించొద్దు అంటున్నారు, దేవుడేమో యేసుప్రభు నామాన్ని ప్రకటించు, ఈ నామంలోనే రక్షణ, మరే నామంలో రక్షణ లేదంటున్నాడు. మేము దేవుడి మాట వినాలి, మీ మాట వినాలి. దేవుడి మాట వినాలి కదా, దేవుడి మాట వినాలి కదా. ఈ మధ్య కొంతమంది సువార్త ప్రకటనకి వెళ్తుంటే మీకు ఎవరిచ్చారు అధికారం అంటున్నారటండి. మనకు రాజ్యాంగం ఇచ్చిందండి, మనం సొంతంగా మనకి ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, మనం నమ్మిన మతాన్ని ప్రచారం చేయొచ్చండి. దానికి ఎవరో సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదండి. మనం నమ్మిన మతాన్ని మనం ప్రకటించవచ్చు, మనం ఇష్టపూర్వకంగా ఓ మతాన్ని స్వీకరించవచ్చు. అప్పుడు పేతురు అంటున్నాడండి, మీరు మ్రానును వేలాడదీసి సంహరించిన యేసు, లేకపోతే యేసును మీరు మ్రానులో వేలాడదీసి సిలువేసి చంపేసిన యేసును ఎవరు లేపారు? మన పితరుల దేవుడు లేపాను, యెహోవా దేవుడు లేపాడు. అంటే మీరేమో సిలువేశారు, యెహోవా దేవుడు లేపాడు. మీరు సిలువేశారు, యెహోవా దేవుడు లేపాడు. మీరు సిలువేశారు, యెహోవా దేవుడు లేపాడు. అంటే దాని అర్థం ఏంటండి? వీరు ఎవరికి విరుద్ధంగా పనిచేస్తున్నారండి? దేవుడికి విరుద్ధంగా పనిచేస్తున్నారు. మీరు దేవుడి శత్రువులు, దేవుడికి విరోధులు. మీరు దేవుడు యేసుప్రభుని హెచ్చించాడు. ఎందుకు హెచ్చించాడంటే ఇశ్రాయేలుకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణహస్త బలం చేత హెచ్చించాను. దేవుడు లేకపోతే ఇశ్రాయేలుకు పాపక్షమణ కలగటానికి, ఇశ్రాయేలుకు మారు మనసు కలగటానికి దేవుడు ఎవరిని అధిపతిగా నియమించాడు? యేసుప్రభును అధిపతిగా నియమించాడు. యెహోవా దేవుడు యేసుప్రభును అధిపతిగా నియమించాడు. ఈయన ద్వారా మారు మనసు కలుగుద్ది, ఈయన ద్వారా రక్షణ కలుగుద్ది. అంటే ఇశ్రాయేలు అందరూ ఏం చేయాలన్నమాట అండి? దేవుని చేత హెచ్చించబడిన యేసుప్రభు దగ్గర రావాలండి. లోకమంతా ఏం చేయాలండి? మన సృష్టికర్త చేత మన దేవుడి చేత హెచ్చించబడిన క్రీస్తు దగ్గరికి లోకమంతా రావాలండి. ఈ సంగతికి మేము సాక్షులం, పరిశుద్ధాత్మ సాక్షి అని చెప్పి 32వ వచనం చెప్పాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించు పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము అని చెప్పిరి. అంటే పేతురు, యోహాను లేదా కొంతమంది అపోస్తలులు బంధించబడ్డారు, విడుదల పొందారు. ఈ నామాన్ని ప్రకటించొద్దు మేము చెప్పాం కదా అని చెప్పేసి యాజకుడు అంటే అప్పుడు సమాధానం చెప్పాడండి. ఆ విషయాలు చదివాం. అంటే ఇంకా విడుదల కలగలేదు, విడుదల కలుగుద్ది. ఆ విడుదలకు సంబంధించి ఎవరో ఒక ఆయన సలహా ఇచ్చాడండి.
విడుదలకు సంబంధించి సలహా ఇచ్చాడండి. 33:42 33:42 గమలీయేలు ఇచ్చిన అద్భుతమైన సలహా. గమలీయేలు ఇచ్చిన అద్భుతమైన ఆ సలహాలో మెచ్యూరిటీ కనపడుతుందండి, వివేకం కనపడుతుందండి, వెకిలితనం కనపడదండి. ఆయనకి ఎంత గౌరవం ఉందో అక్కడ కనపడుతుందండి. గమలీయేలు ఎవరండి ఈయన దగ్గరే పౌలు ధర్మశాస్త్రం నేర్చుకున్నాడండి. ఈయన పాదాల దగ్గరే వాక్యం నేర్చుకున్నాడండి. కాబట్టి ఈ గమలీయేలు పౌలు యొక్క గురువు. ఓకే, వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా యాజకుడికి ఆయనతో పాటు ఉన్న వాళ్ళకి కోపం వచ్చేసింది. చంపేయాలని నిర్ణయించుకున్నారు, చంపేయాలనుకుంటున్నారు. అప్పుడు చంపేయాలనుకున్నప్పుడు సమస్త ప్రజల వలన ఘనత పొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలు అను ఒక పరిసయ్యుడు ఆ సభలో లేచి, ఇక్కడ గమలీయేలు గురించి 3 మాటలు ఉన్నాయి. ఒకటి, సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడు, సమస్త ప్రజల వల్ల ఘనత నొందినవాడు. 2, ధర్మశాస్త్రోపదేశకుడు. 3, పరిసయ్యుడు. ఒకళ్ళు 4 అనుకుంటే ఆ సభలో సన్హెడ్రిన్ సభలో సభ్యుడు. కానీ ఓ మాట అనుకుందాం, సమస్త ప్రజల వల్ల ఘనత నొందినవాడు అంటే ఒక మనిషి అందరి చేత ఘనత పొందాలండి. చీదరించుకునేటట్టుగా బ్రతకూడదండి, అసహించుకునేటట్టుగా బ్రతకూడదండి. ఒక 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 వ్యక్తి ఘనపరిచేటట్టుగా బ్రతకాలండి. సమస్త ప్రజల చేత ఘనత నొందినవాడు, ధర్మశాస్త్రోపదేశకుడు, పరిసయ్యుడు, ఆ సభ సభ్యుడు లేచి అక్కడ సలహా ఇచ్చాడండి. ఈ మనుషుల్ని కొంచెం బయటకు పంపించండి అన్నాడండి. అంటే పేతురు యోహానుని బయటకు పంపించండి, అపోస్తలుని బయటకు పంపించండి అన్నాడండి. బయటకు పంపించారండి. బయటకు పంపించిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడండి, సభలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడండి. ఇశ్రాయేలులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. ఈ మనుషుల విషయంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? జాగ్రత్త అంటే చంపేయాలంటున్నారు, ఆ నామాన్ని ప్రకటించొద్దు అంటున్నారు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి అని ఓ 2 ఉదాహరణలు చెప్పాడండి. ఒక ఉదాహరణ ఏంటంటే, ఈ దినములకు మునుపు తోదా అనేవాడు ఒకడు లేచి తాను ఒక గొప్పవాడని చెప్పుకొనాను. ఇంచుమించు 400 మంది మనుషులు అతన్ని కలుసుకున్నారు, అతను వెంబడించారు. వాడు చనిపోయాడు, చంపబడ్డాడు. వానికి లోబడిన వారు అందరూ కూడా చెదిరిపోయారు. ఇప్పుడు ఎవరు అతను అనుచరులు లేరు, వాళ్ళందరికీ తెలిసే సంగతి. ఇంకొక ఉదాహరణ, ఆ తర్వాత వాని తర్వాత జనసంఖ్య దినాల్లో గలిలయుడని యోధా అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను. వాడు కూడా నశించను. ఆ ధోదా నశించాడు, యోధా నశించాడు. వానికి లోబడిన వారందరూ కూడా చెదిరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వల్ల కలిగిందా, అది ఈవేళ కాకపోతే రేపైనా వ్యర్థమైపోద్ది. ఒకవేళ అది దేవుని వల్ల కలిగిందా, మీరు దాన్ని వ్యర్థపరచలేరు. ఒకవేళ మీరు దేవునితో పోరాడువారు ఒకదురు సుమా. ఎలాగుందండి సలహా? తోదా అనేవాడు లేచాడు, అతనేదో గొప్పవాడు అనుకున్నాడు,
కొంతమంది అతను వెంబడించారు, 400 మంది వెంబడించారు, అతను చనిపోయాడు, వాళ్ళందరూ చెదిరిపోయారు. యూదా లేచాడు, తానేదో గొప్పవాడు అనుకున్నాడు, కొంతమందిని తయారు చేశాడు, అతను చనిపోయాడు, వాళ్ళు చెదిరిపోయారు. ఒకవేళ ఈ యేసు అని ఒక ఆయన లేచాడు, ఒకవేళ ఇది మనుషుల వల్ల అయిందంటే ఆయన ఎలాగో చనిపోయాడు, అతను వెంబడించడంలో కొన్ని రోజులు ఏదో దేవుడు యేసు 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 అంటారు, తర్వాత వదిలిపెట్టి వాళ్ళు చెదిరిపోతారు. ఒకవేళ యేసు దేవుని కుమారుడే అయితే, ఇది దేవునికి సంబంధించింది అయితే మీరు ఆపగలరా? ఆపలేరు. మీరు దేవుడితో పోరాడేవాళ్ళు అవుతారు, జాగ్రత్త అన్నాడు. ఎలా ఉందండి సలహా? అద్భుతంగా ఉందండి. మన ఇంట్లో ఇలా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండాలండి. సంఘంలో, క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండాలి. మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు ఉండాలండి. ఒకవేళ కుర్ర సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటే ఆ ఇల్లు పాడైపోద్ది, సంఘం పాడైపోద్దండి. ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండాలండి. ఇలాంటి జ్ఞానవంతులు ఉండాలండి. ఇలాంటి పండితులు ఉండాలండి. ఇలాంటి వివేకవంతులు ఉండాలండి. ఇలాంటి పరిపక్వత చెందిన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉండాలండి. అప్పుడు సంఘాలు క్షేమాభివృద్ధి చెందుతాయండి. వారు అతని మాటకు సమ్మతించి, గమలీయేలు చెప్పిన మాటకు సమ్మతించారండి. సమ్మతించి అపోస్తలుని పిలిపించి బయట పంపించారు కదా, లోపలికి రండి అన్నారు. బయటకు వెళ్ళి పంపించిన వాళ్ళని లోపలికి పిలిపించి కొట్టించి, అంటే వాళ్ళ కసి. ఒక మనిషిని కొట్టే అధికారం ఉందండి? లేదండి. కానీ కొట్టించారండి. ఒక పురుషుడికి తన భార్యను కొట్టే అధికారం ఉందండి? ఎవడిచ్చాడండి అధికారం? పాస్టర్ గారు పెళ్లి చేసినట్టు చెప్పారండి, ఈ అమ్మాయి నువ్వు కొట్టొచ్చు అని చెప్పేసి అని. లేదండి. ఓ పనికి మళ్ళోడు కొడతాడండి, అంతే. పోనీ ఆ అమ్మాయిని చేతికి ఇచ్చిన తండ్రి, బాబు నీ చేతికి అప్పగిస్తున్నాను, నా కూతురు నీ ఇష్టం కొట్టు అని చెప్పేసి అన్నాడండి. ఓ పనికి మళ్ళోడు కొడతాడండి, ఓ తాగుబోతే ఏదో కొడతాడండి. భార్యను కొట్టడం ఏంటండి? ఒక మనిషిని కొట్టడం ఏంటండి? ఈ పనికి మళ్ళీ సినిమాల్లో ప్రతివాడు మరొకడు కొట్టేయడం చూపిస్తాడండి. ఎవడిచ్చాడు అధికారం కొట్టడానికి? ప్రతి మనిషిని కొట్టేయటమేనా? ప్రతివాడు కొట్టేయటమేనా? ఇరిమేను కొట్టేశారటండి. నాకు చాలా బాధ అయిందండి. ఆయన ప్రవక్త కదా, ఓ పెద్ద మనిషి కదా, ఆయన కొట్టడం ఏంటి? వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలుని పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి, యేసు నామాన్ని బోధించొద్దు అని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. వారిని విడుదల చేసిరి. 42, 43 వచనాలు, 41, 42 వచనాలు. మాస్టరు కంఠస్థం చేద్దామా? 41, 42 వచనాలు కంఠస్థం చేద్దాం. ఏంటంటే మాటలు, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానగా బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండిరి. ఆ నామం కొరకు అవమానం పొందడానికి పాత్రులము అని ఎంచుకున్నారటండి వాళ్ళు. ఆ యేసు ప్రభు యొక్క నామాన్ని బట్టి అవమానం పొందడానికి పాత్రులము అని ఎంచుకున్నారటండి. అంచేత వాళ్ళు సంతోషించారు. ఎంచేత ఈ నామాన్ని బట్టి మేము అవమానం పొందాలనుకున్నా, మీరు మమ్మల్ని అవమానించారు, వెరీ గుడ్, మాకు అనుకున్నది జరిగింది అని సంతోషించారటండి. ఆ సభ యొద్ద నుంచి వెళ్ళిపోయారటండి. వెళ్ళిపోయి ఆ నామాన్ని ప్రకటించొద్దానని భయపడి దాక్కున్నారా? లేదండి. ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండిరి. ఈరోజు మనం కూడా ఓ మాట అనుకుందామండి. ప్రతిదినము చర్చి బిల్డింగ్లో కూడుకుని ప్రతిదినము ఇంటింట యేసే క్రీస్తు అని ప్రకటిద్దాం.
యేసు ప్రభు నామంలోనే రక్షణ ఉందని ప్రకటిద్దాం. యేసు ప్రభులో నిత్యజీవం ఉందని ప్రకటిద్దాం. యేసు ప్రభు యొక్క జీవితమే నిత్యజీవం అని, ఈరోజు ఈ లోకంలోనే సంపాదించవలసిన జీవితం అదేనని, అదే పరలోకంలో ఉంటుందని నమ్మి బ్రతుకుదాం. యేసుప్రభుని ప్రకటించొద్దని, యేసుప్రభు నామాన్ని ప్రకటించొద్దని ఆ యూదులు ఎంత చెప్పినా సరే, అపోస్తలులు వాళ్ళ నిర్ణయం ఏంటంటే ఈ నామం కొరకు అవమానం పొందడానికి పాత్రమని ఎంచబడిన వారి సంతోషించి ప్రతిదినము దేవాలయంలో తప్పగా కూడుకుంటూ, ప్రతిదినము ఇంటింటా కూడుకుంటూ యేసే క్రీస్తుని ప్రకటిస్తూ తమ యొక్క జీవితాలను కొనసాగించారు. ఈ మాటతోనే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు ముగించేసుకుందామండి. మనం కూడా ఎప్పుడు కూడుకుంటే అప్పుడు, ఎక్కడ కూడుకుంటే అక్కడ యేసుప్రభు యొక్క నామాన్ని ప్రకటిద్దామండి. దేవుని యొక్క సంకల్పాన్ని ప్రకటిద్దామండి. ఈ 5వ అధ్యాయాన్ని 2 మాటలతో గుర్తుంచుకుందాం. ఆ 2 మాటలు ఏమిటంటే అన్నయ్య సప్పేరల మరణం. 1 అననీయ సప్పేరల మరణం. 2 అపోస్తలులు రెండవసారి బంధించబడి విడుదల పొందటం. ఆ రెండు మాటలతో గుర్తుంచుకుందాం. అంటే యాక్చువల్గా 4 మాటలు గుర్తుంచుకోవాలి, కానీ మరి 4 గుర్తించడం కష్టం కాబట్టి కనీసం అధ్యాయానికి ఒక విషయం కానీ 2 విషయాలతో కానీ గుర్తుంచుకుందాం. మొదటి అధ్యాయంలో ఏముందండి? యేసుప్రభు ఆరోహణము, 12వ అపోస్తలుని ఎన్నుకొనటం. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దిగటం, క్రీస్తు సంఘం స్థాపించబడటం. 3వ అధ్యాయంలో కుంటివాడు స్వస్థత పొందటం, పేతురు ప్రసంగం. 4వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో పేతురు యోహానులు బంధించబడటం, విడుదల పొందటం. బర్నబా తన ఆస్తి అమ్మేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టడం. 5వ అధ్యాయంలో అననీయ సప్పేరల మరణం, పేతురు యోహానులు లేకపోతే అపోస్తలులు రెండవసారి బంధించబడి విడుదల పొందారు. ఇలాగా 28 అధ్యాయాలు ఉన్నాయి. 56 మాటలతో ఆ అధ్యాయాలను గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. దేవుని చిత్తం అయితే 28వ అధ్యాయం చెప్పేటప్పుడు ఇవన్నీ చెప్పి నేను 28వ అధ్యాయం చెప్తానండి. అంతేనండి. బైబిల్ అంత ఈజీగా నేర్చుకోవచ్చు, అంత సులువుగా నేర్చుకోవచ్చు. ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తే ఆ అధ్యాయం మనకు అర్థం అవుద్ది. అందరూ అలా బైబిల్ చదవాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. ఆ విధంగా ఎంత ప్రెజర్ తెచ్చినా సరే సువార్త ఆగలేదండి. ఎంత ప్రెజర్ తెచ్చినా సరే సువార్త ఆగలేదండి. మనుషులను చంపేసినా సరే సువార్త ఆగలేదండి. ఆ మొదటి శతాబ్దంలో అప్పటి ప్రపంచం అంతా సువార్త వ్యాపించిందండి. దేవుని కృప వల్ల అంత ప్రెజర్స్ ఏమి లేవండి ఇప్పుడు మనకి. మనలోనే ఆ లేజినెస్ అనే పనికిమాలితనం ఉండి మనం సువార్త చేయట్లేదు తప్ప, ఎవరు మనం సువార్త పఠించొద్దని ఎవరు చెప్పారండి మనకి? నీ లేజినెస్ చెప్పిందండి, నీ సోమర్థనం చెప్పింది నీ సువార్త పఠించొద్దని, నీ తిండిపోతనం చెప్పింది సువార్త పఠించొద్దని. మనల్ని ఎవరు బలవంతం చేయట్లేదండి. మనం ఎంత చేయగలమో అంత సువార్త చేయగలం. అలా చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృపా కనికరంగల మా తండ్రి, కృతజ్ఞతతో కూడిన హృదయాలతో మరొకసారి మీ సన్నిధికి వచ్చి ప్రార్థించడం ఇచ్చిన అవకాశం కొరకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా కొరకు రాయించిన ఈ బైబిల్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ బైబిల్లో ఉన్న సంఘ చరిత్రను వివరించే అపోస్తలుల గారిని మేము చదువుతున్నాము. సంఘం స్థాపించబడి ఎలా విస్తరించిందో చూస్తున్నాము. ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే క్రీస్తు ప్రభు యొక్క నామం ప్రకటించబడిందని ఈరోజు నేర్చుకున్నాం. నాయన మేము కూడా మమ్మల్ని మేము ప్రోత్సహించుకుని మా కొరకు ప్రాణపెట్టిన క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని ప్రకటించడానికి, మా కొరకైనా మీ సంకల్పాన్ని ప్రకటించడానికి మాకు ధైర్యం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, వివేకం ఇచ్చి, వాక్శక్తినిచ్చి మమ్మల్ని బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాము. వాక్యం వింటున్న అందరి హృదయాల్లో ఈ వాక్యం ఫలించినట్లుగా సహాయం చేయండి. అననీయ సప్పేరలాగా మీ ఎదుట మేము అబద్ధమాడి నశించిపోకుండా మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాము.
గమలీలాగా మీ ధర్మం తెలిసిన వాళ్ళమై ఉన్నతమైన సలహాలు సంఘాలకు ఇవ్వగలిగినట్లుగా మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాము. వాక్యం విన్న వారందరి హృదయాల్లో వాక్యం ఫలించినట్లుగా దీవించండి. మీ చిత్తమైతే మరలా మేము ఇలా కలుసుకుని మీ వాక్యం చెప్పుకున్నట్లుగా మమ్మల్ని ఆశీర్వదించమని ఈ కొద్ది విన్నపములను క్రీస్తు ప్రభు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.